ఇండియన్ సినిమాలో బయోపిక్లు, రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ ఫిల్మ్ల హవా ఎక్కువగా ఉంది. అలాగే ఈ మధ్య బాజీరావు మస్తానీ లాంటి మోడర్న్ క్లాసిక్ ని తీసిన సంజయ్ లీలా బన్సాలి మరో చారిత్రక కథాంశాన్ని ఎంచుకున్నాడు. శ్రీలంకలో పుట్టి పెరిగిన రాణి పద్మావతి చిట్టోరు రాజును పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది. అయితే ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలి రూపొందిస్తున్న సినిమాలో ఆమెకి అల్లావుద్దీన్ ఖిల్జీకి మధ్య ప్రామాణ్యం ఉన్నట్టు చూపిస్తున్నారు అని ఆరోపిస్తూ ఇంతకుముందు బన్సాలీపై దాడి చేసిన స్థానికులు ఈ మధ్య సినిమా సెట్స్ని తగలపెట్టి మరింత భయానక వాతావరణం సృష్టించారు. పద్మావతి పాత్రలో దీపికా పదుకునే, అల్లావుద్దీన్ ఖిల్జీగా ఆమె రియల్ లైఫ్ లవర్ రణ్వీర్ సింగ్ నటిస్తుండటంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్టు చూపిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి రాణి పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీకి దక్కకుండా ప్రాణత్యాగం చేసిందని, కానీ బన్సాలి చరిత్రను వక్రీకరిస్తున్నారని, సినిమాలో అదే గనక చూపిస్తే చంపడానికి కూడా వెనకాడమంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. అయితే బన్సాలి మాత్రం సినిమాని సినిమాలానే చూడాలని, అసలు మేము చూపిస్తున్నదేంటో తెలుసుకోకుండా ఇలా దాడి చేయడం దారుణం అంటూ వాపోతున్నారు. చిన్నగా మొదలైన ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో ఏంటో. ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న అవకాశం ఇది ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఇంత వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జై బాలయ్య.